నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. విశాఖలో ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర వేడుకలపై హోంమంత్రి అనిత ఉన్నత స్థాయి సమీక్ష. 5 లక్షల మంది వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వెల్లడి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది ముమ్మాటికి వాస్తవమేనన్న షర్మిల. ఇది వ్యక్తిగత గోప్యతకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్య. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కుట్రపూరితంగా లిక్కర్ స్కామ్లో ఇరికించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. వైసీపీ నేత మోహిత్ రెడ్డి ఆగ్రహం. రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలన ఎమర్జెన్సీని తలపిస్తుందన్న మాజీ మంత్రి సైజనాథ్. పోలీస్ యాక్ట్ 30 పేరిట అడ్డగోలు ఆంక్షలు పెడుతున్నారని ధ్వజం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో నిర్వహించడం నగరవాసుల అదృష్టమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. నగరంలో ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర వేడుకలపై సహచర మంత్రులు అచ్చెన్నాయుడు, డిబివి స్వామి, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్తో కలిసి అధికారులతో విఎంఆర్డీఏ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ యోగా దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షించారన్నారు. 5 లక్షల మంది వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విశాఖపట్నం తాలూకా గౌరవం కింద భావించాలి. ఎందుకంటే 11వ యోగా డేని, ఇంటర్నేషనల్ యోగా డేని గౌరవ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు భారతదేశంలోని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, ఎస్పెషల్లీ విశాఖపట్నంలోని చేయడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం నిజంగా విశాఖపట్నం ప్రజల అదృష్టం కింద భావించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అనుకునేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా విశాఖపట్నం అనేసరికి ఒక ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానం నేపథ్యంలో ప్రతి ఒక్క ప్రపంచం మొత్తం కూడా విశాఖపట్నాన్ని చూడాలి, విశాఖపట్నం ఇంకా డెవలప్ అవ్వాలి అన్న ఒకే ఒక కారణంతో ఈరోజు యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డేని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సుమారుగా 5 లక్షల మందితో ఒక యోగాని చేయాలి అని చెప్పేసి ఒక శ్రీకారం చుట్టుకొని దానికి ప్రత్యేకంగా ఒక టీం ని కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏర్పాట్లను పరిశీలించడానికి, పర్యవేక్షించడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రావడమే కాకుండా అప్ టు గీతం కాలేజ్ వరకు కూడా స్ట్రెచ్ ఏ రకంగా మనం చేస్తున్నాము, ఎంతమందిని మొబిలైజ్ చేస్తున్నాము, ఎన్ని కంపార్ట్మెంట్స్ చేశారు, ఎన్ని కంపార్ట్మెంట్స్ లో ఈరోజు కంపార్ట్మెంట్ డివైడ్ చేశారు, ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో ఎంతమంది పడతారు, ఒక్కొక్క కంపార్ట్మెంట్ ని పర్యవేక్షించడానికి ఎంతమంది ఆఫీసర్లు వేశారు, ఇవన్నీ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కూర్చొని రివ్యూ చేసి ప్రత్యేకంగా దాని మీద దృష్టి సారించమని చెప్పి అధికారులకి, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే మేము ఈ రోజు 5 లక్షల మందిని టార్గెట్ పెట్టుకున్నామండి. ఇంతకు ముందు ఒక వరల్డ్ రికార్డ్ ఒకటి ఉంది యోగా డేకి సంబంధించి. ఇంతకు ముందు యోగా డే 1,53,000 మందితో చేస్తున్నారు సూరత్ లో. అప్పుడు ప్రధానమంత్రి గారు అటెండ్ అవ్వలేదు. కానీ ఈ రోజు ప్రధానమంత్రి గారు అటెండ్ అవుతున్న ఈ నేపథ్యంలో సుమారుగా 5 లక్షల మందిని మేము టార్గెట్ పెట్టుకున్నాం. కంపల్సరిగా 3,50,000 మందికి పైగా ఈ రోజు ఒకే చోట మనకి యోగా చేయడానికి సిద్ధపడేటట్టుగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు. ఇందులోని శుభపరిణామం ఏంటంటే రిజిస్ట్రేషన్స్ చేస్తే 2 కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. అంటే మేము 2 కోట్లని మేము అనుకున్నాము, 2 కోట్ల మంది పైగా ఈ రోజు రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. వాళ్ళందరూ కూడా కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి యోగా చేయడానికి సిద్ధపడే పరిస్థితులు కూడా కనిపించినాయి. ఈ యోగా డే సందర్భంగా ఒక డిక్లరేషన్ కూడా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేద్దామని నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నేను విశాఖపట్నం ప్రజలకే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒకటే విన్నపం. ఈరోజు యోగా అనేది మన భారతీయ సంప్రదాయం ప్రకారం, భారతీయ సంస్కృతి ప్రకారం ప్రపంచానికి మనం ఇచ్చిన ఒక గిఫ్ట్. ఏదైతే మనది అనుకున్న యోగాని ఈరోజు మనం ఓన్ చేసుకోవడం ఒక ఎత్తైతే, మన జీవన విధానంలో ఒక భాగాన్ని చేయాలి అని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పడుతున్న తాపత్రయం, దీనికి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న చొరవ, ఈ 2 పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆదరిస్తున్న తీరు, ఇవన్నీ చూసుకొని ఫర్దర్ గా కూడా యోగా అయిపోయిన తర్వాత కూడా ఫర్దర్ గా యోగాని కంటిన్యూ చేయాలి ప్రతి ఒక్కరిని ఒక దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము ఏర్పాట్ల దృష్ట్యా చూసుకుంటే సుమారుగా 326 కంపార్ట్మెంట్స్ ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 326 కంపార్ట్మెంట్స్ లో కూడా దగ్గర 1000 నుంచి 1300 మంది వరకు కూడా యోగా చేయడానికి, యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు. యోగా ఇన్స్ట్రక్టర్లు కూడా 326 మంది యోగా ఇన్స్ట్రక్టర్ ని కూడా పెట్టడం జరిగింది. ప్రతి చోట ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టడం జరిగింది. భద్రత దృష్ట్యా 2000 పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పీఎం గారు వచ్చిన తర్వాత పీఎం గారు ఉన్న 5 కిలోమీటర్ల రేడియస్ లో మనం ఎట్టి పరిస్థితుల్లోని కూడా డ్రోన్స్ మనం యూజ్ చేయలేం.
అయినప్పటికీ కూడా ముందుగానే సీసీ కెమెరాలు అవన్నీ పెట్టుకుని ప్రధానమంత్రి గారి టీము అదేవిధంగా మన లోకల్ పోలీస్ టీం ఇద్దరు కూడా కోఆర్డినేషన్ తో ఎక్కడ కూడా భద్రతా వైఫల్యాలు జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం ఈ రోజు సెక్యూరిటీ సేఫ్టీ రెండు ప్రధాన ఎజెండాలుగా ఈ రోజు తీసుకోవడం జరిగింది. చిన్న చిన్న మైన్యూర్ ఇష్యూస్ ని కూడా ఈ రోజు పరిగణలోకి తీసుకుని ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఎంత మైన్యూర్ ఇష్యూ అంటే ఎక్కడైనా స్నేక్స్ ఎక్కడైనా వస్తాయేమో స్ట్రెచ్ లో ఎక్కడైనా, ఎందుకంటే చాలా మాక్సిమం మనకి ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఆ స్నేక్స్ కూడా రాకుండా ఒక స్ప్రేను కూడా చేయడానికి కూడా ఈ రోజు అధికారులు ముందుకు వచ్చారు. వాళ్ళనే కాకుండా స్నేక్ క్యాచర్స్ ని కూడా కొంతమంది ఇంచుమించు ఒక 50-60 మందిని ఈ రోజు మేము డిప్లాయ్ చేసుకుని పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ కూడా కొండ వాల్ ఎక్కడైనా ఒకవేళ వర్షం పడి జారినా కూడా ఇబ్బంది లేకుండా వాటికి ప్రొటెక్షన్ గా ఒక బ్యారికేడ్స్ కూడా వేయటం జరిగింది. ఇవే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక మ్యాట్, ఒక టీ షర్ట్, వాళ్ళకి ఒక వాటర్ బాటిల్, ఓఆర్ఎస్ ప్యాకెట్ అండ్ బిస్కెట్ ప్యాకెట్, ఇవన్నీ కూడా ఎవరైతే యోగా చేయడానికి వస్తారో వాళ్ళకి ఆ ప్లేస్ లో ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు కూడా వెళ్లేటంత వరకు వాళ్ళ ఇళ్లలో వెళ్లేటంత వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం. మేము మా ప్రజాప్రతినిధుల పరంగా మేమందరూ పరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ముఖ్యంగా వైజాగ్ విశాఖపట్నం ప్రజలకి ఒక అప్పీల్ ఏంటంటే ఈ రోజు మన విశాఖపట్నానికి దక్కుతున్న గౌరవంగా మనం అందరం కూడా భావించుకోవాల్సిన అవసరం ఉంది. జూన్ 21 ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తుంది. అది నిజంగా ఒక మెరాకిల్, మన అదృష్టం. అటువంటి విశాఖపట్నానికి వచ్చిన అరుదైన అవకాశం కింద మనం భావించుకొని డెఫినెట్ గా మనందరం కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం మెడికల్ క్యాంప్స్ వైజ్ గా కూడా చూసుకుంటే ప్రతి 1 కిలోమీటర్ కి ఒక మెడికల్ క్యాంప్ పెట్టుకున్నాం. ఇంచుమించు 200 పైగా అంబులెన్సెస్ ని కూడా రెడీ చేసుకున్నాం. అవి కూడా కాకుండా ఒక 10 బెడెడ్ హాస్పిటల్స్ టైప్ లో ఒక 3 ప్లేసెస్ లో 10 బెడెడ్ హాస్పిటల్స్ కూడా రెడీ చేసుకున్నాం. ఓవరాల్ గా అన్ని విషయాల్లోని కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. చాలా మంది లేడీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి టాయిలెట్స్ విషయంలో ఎక్కడ కూడా ప్రాబ్లం రాకూడదు అని మొన్నటి వరకు అయితే 1400 టాయిలెట్స్ దగ్గర 1500 టాయిలెట్స్ అనుకున్నాం. కానీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతి కంపార్ట్మెంట్ కి 10 టాయిలెట్స్ ఉండాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. సో దాని పరంగా కూడా ఈ రోజు మన మున్సిపల్ మినిస్టర్ గారు అందరూ కూడా ఈ రోజు మనకి ముందుకు వచ్చి ఆ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము అందరం కూడా తీసుకున్నాం. ఇంకొక విషయం, ఇక్కడ చేసేది 5 లక్షల మంది, కానీ స్టేట్ లెవెల్ మొత్తం మీద ఏ ప్లేసుల్లో వాళ్ళు చేస్తున్నారు. 2 కోట్ల మందికి పైగా మన స్టేట్ లో డిఫరెంట్ ప్లేసుల్లో చేస్తున్నారు. ఇది కాక ఇండియాలోని కూడా డిఫరెంట్ ప్లేసుల్లో చేయడానికి నరేంద్ర మోడీ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని భగవంతుడు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరగడం మమ్మాటికి నిజమని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. 2018-19 పొలిటికల్ టైంలో తెలంగాణ సీఎంగా కేసీఆర్, ఏపీ సీఎంగా జగన్ ఉన్నప్పుడు చాలా సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ ఇద్దరు సీఎంల జాయింట్ ఆపరేషన్ అన్నారు. వాళ్ల సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రత్యర్థి అయినందుకే తన వ్యక్తిగత సంభాషణలను కూడా దొంగచాటుగా విన్నారని, ఇది వ్యక్తిగత గోప్యతకు తీవ్ర భంగం కలిగించడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలకు కూడా విఘాతమని అన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్రమైన విచారణ జరిపించి ఇందులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 2018-19 పొలిటికల్ టర్మ్ కాలంలో, అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఒకరికి ఒకరు అన్నట్టుగా కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు. కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది,
అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారే. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్లో మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్జేషను, ఒక ఆడియో కాన్వర్జేషను, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్జేషను నాకే వినిపించారు. మరి ఈ విషయం సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే నాకు తెలియదు, నాకు అనుమానమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేసే కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి ఎలా ఒత్తిడి చేశారో, ట్యూషన్లు పెట్టి మరి మీడియాలో ఎలా అబద్ధాలు మాట్లాడించారో సాయిరెడ్డి గారు స్వయంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి సుబ్బారెడ్డి గారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు. కానీ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కుట్రపూరితంగా లిక్కర్ స్కామ్లో ఇరికించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే భాస్కర్ రెడ్డికి గతంలో గన్మెన్లుగా పనిచేసిన గిరి మదన్ రెడ్డిలను సిట్ పోలీసులు విచారణ పేరుతో పిలిచి వ్యతిరేక స్టేట్మెంట్లు ఇవ్వాలని చిత్రహింసలకు గురి చేశారన్నారు. తాజాగా గన్మెన్గా పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని విచారణకు పిలిచి సిట్ అధికారులు తీవ్ర స్థాయిలో భౌతిక దాడికి పాల్పడ్డారన్నారు. ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుని వైసీపీ నేతలను తప్పుడు కేసుల్లో దోషులుగా చిత్రించేందుకు ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఒక ఆశలు ప్రలోభాలు పెట్టి ఈ విధంగా ఒక మనిషిని ఇరికించాలి, ఏమి సంబంధం లేని వాళ్ళని ఒకరిని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తుందంటే నిజంగానే చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. తప్పకుండా మేమందరం జగనన్న సైనికులం. ఏదైనా సమస్య ఉన్నా కూడా ఎదుర్కొంటాం, కానీ మీ భయపెట్టాలు, మీ కేసులకి, మీ అరెస్టులకి భయపడే వాళ్ళం కాదని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను. దీని మీద కూడా తీవ్రంగా మేము కోర్టుకు కూడా పోవడం జరిగింది. ఆ మదన్ అనే అతన్ని కొట్టిన తర్వాత అతను హాస్పిటల్లో కూడా గత 1 వీక్గా హాస్పిటల్లో ఉన్నాడు. దానికి ఎవిడెన్స్ కూడా రికార్డులు కూడా హాస్పిటల్లో దగ్గర కూడా ఉన్నాయి. ఈ విధంగా మీరు బాధ పెట్టారు. దీని మీద కూడా హైకోర్టుకు వేశాము. హైకోర్టులో కూడా రేపో ఎల్లుండి లోపల దానికి రేపో ఎల్లుండికి అంతా దానికి విచారం కూడా వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు పోలీసు వాళ్ళని ఈ విధంగా పాములుగా వాడుకొని పార్టీని ఈ విధంగా పార్టీలో కీలకంగా ఉండే నాయకులందరినీ ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళకి తప్పకుండా ఇవన్నీ కూడా మాకు గుర్తుంటాయి. ఒకరోజు సమయం అనేది మీ రోజే కాదు, తప్పకుండా మాకు కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఇవన్నీ కూడా మేము కూడా గుర్తుపెట్టుకుంటామని కూడా పోలీసు అధికారులందరూ కూడా చెప్తున్నాను. అదేవిధంగా ఈ తప్పుడు కేసులను కూడా పార్టీ మీద విపరీతంగా ఈ తప్పుడు కేసులు చాలామంది నాయకుల్ని పెడుతున్నారు. ఈ మధ్య చూస్తున్నాను ఎంతమంది నాయకులను లెక్కే లేకుండా పెడుతున్నారు. వాళ్ళందరూ తరపున కూడా నిజంగానే మేమందరం కూడా చెప్తున్నాం. ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ మేమందరం కూడా వాళ్ళందరితో ఉంటాము. ఏ సమస్యలు ఉన్నా కూడా మేము ఇంకా గట్టిగా నిలబడతాము కూడా, ఇలాంటి తప్పుడు కేసులు పెడితే ఇంకా గట్టిగా నిలబడతాము కూడా మీకు తెలియజేస్తాం. ఇంకా ఏదో చెప్తున్నారు అరెస్ట్ చేశారని చెప్పి ఇక్కడ న్యూస్లో నేను కూడా చూస్తున్నాను. కానీ గత 15 రోజులుగా నాన్నగారు చెప్తున్నారు మేము ఇంటికాడే ఉన్నాము, మీరు ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మేము మా సెల్ ఆన్లోనే ఉంది. నిన్నంతా కూడా విజయవాడలో ఉండడం జరిగింది. అంటే ఈ విధంగా మేము దగ్గరగా ఉన్నా కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఈరోజు ఎక్కడికో మేము వ్యాపార రీత్యా ఇంకో రీత్యా ఏదైనా చిన్న పనికి పోతా ఉంటే ఈ విధంగా చేశారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. తప్పకుండా అది నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్కో రేపటికో అది వస్తుంది, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. నాకు తెలిసి ఈరోజు వస్తే దాని మీద స్పందిస్తాను తెలియజేస్తాను. మా మీద ఈరోజు వరకు నాకు తెలిసిన వరకు ఒక ఎఫ్ఐఆర్లో మా నాన్న పేరు లేదు, మాకు ఒక నోటీస్ కూడా ఎవరు జారీ చేయలేదు. ఇట్లా సమస్య ఉంది. మా డ్రైవర్లకు గన్మ్యాన్కి రమ్మని చెప్పి విట్నెస్కి రమ్మని చెప్పి ఇవ్వడం తప్ప
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఒక్క కంప్లైంట్ లేదా ఒక నోటీస్ ఈ రోజు వరకే నాకు తెలిసి అయితే లేదు. లేకుండా ఈరోజు అరెస్టింగ్ కూడా అంటున్నారు, కానీ దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా సేకరిస్తున్నాం. వచ్చిన వెంటనే తప్పకుండా అంటే తప్పుడు కన్ఫెషన్లు తీసుకుందామని చెప్పి ఈ విధంగా కొడుతున్నాను భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మేమేం తప్పు చేయలేదని వాళ్ళకే తెలుసు, అందరికీ తెలుసు. ఈ లిక్కర్ కేసు అనేదే ఒక అబద్ధపు కేసు అని అందరికీ తెలుసు. అలాంటిది నాన్నగారు నిరికించాలంటే వాళ్ళకి ఏదో ఒక కన్ఫెషన్లే, వాళ్ళకి ఈ రోజు వరకు కాంక్రీట్ ఎవిడెన్స్ ఒక్కడిగా లేదు. ఏదో ఒక కన్ఫెషన్, నేను చెప్తే ఇంకోరు చెప్తే ఇంకోరు అని చెప్పి అందరినీ ఇరికించుకుంటూ పోతున్నారు. ఈ విధంగా ఇరికిస్తే, ఈ విధంగా ఇబ్బంది పెట్టాలంటే రేపు ఇదే పరిస్థితిగా టీడీపీ నాయకులు కూడా వస్తుంది కదా. ఎందుకంటే వాళ్ళ గన్మ్యాన్లు ఉంటారు, వాళ్ళ పిఏలు ఉంటారు, ఇంకోరు ఉంటారు. వాళ్ళు రేపు పిలిచి వాళ్ళ పోలీస్ ఆఫీసర్లు కాబట్టి బెదిరించో భయపెట్టో ఈ విధంగా రాసుకుంటా పోతే రేపు ఏ విధంగా లా అండ్ ఆర్డర్ నిలబెడతారో కూడా భయం వేస్తుంది ఈరోజు ఈ సంఘటనలు చూస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.